నమో నారాయణ. జై శ్రీకృష్ణ, జై గోవింద. శ్రీమన్నారాయణం రచించిన నారాయణ భట్టతిరి వారి కోసం కొన్ని విషయాలు తెలుసుకొని అదేవిధంగా నారాయణ్యం 100 దశకాలు అర్థం కొద్దిగా తెలుసుకుంటూ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుదాం. జై శ్రీకృష్ణ. మేలపత్తూర్ నారాయణ భట్టతిరి వీరు కేరళ ప్రాంత నివాసి. ఈయన క్రీస్తు శాఖ 1559 1645 కాలానికి చెందినవారు. ఈయన చిన్నతనం నుంచే వేదాంగాలను అభ్యసించారు. వ్యాకరణలో దిట్ట. వ్యాకరణలో ఈయన రాసిన ప్రక్రియా స్వరూపం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇంకా అపానీయ ప్రమాణం, ధాతుకావ్యం వంటి వ్యాకరణాలు గ్రంథాలు, భారత రామాయణ భాగవత కథాంశాలతో కూడిన చెంపూ కావ్యాలు, శ్రీపాదస్తుతి, నారాయణీయం వంటి స్తుతి కావ్యాలు రచించారు. వీరి రచనలో అన్నిటికన్నా తలమానికం అయినది, మహిమాన్వితమైనది శ్రీమన్నారాయణీయం. జన్మస్థలం నారాయణ భట్టతిరి కేరళలోని మేలపత్తూర్ గ్రామంలో జన్మించారు. ఇది తిరూర్కి సమీపంలో ఉన్న తిరునావై పట్టణానికి దగ్గరలో ఉంది. తిరూర్ ప్రాంతం మామకం ఉత్సవానికి ప్రసిద్ధి. నారాయణ భట్టతిరి తండ్రి మధురదత్తన్. తండ్రి దగ్గరే ఈయన సంస్కృతం సాహిత్యంలో విశేషాలను నేర్చుకున్నారు. అలాగే మాధవుడనే గురువుగారి దగ్గర ఋగ్వేదాన్ని, దామోదర అనే పండితుడి దగ్గర తర్కశాస్త్రాన్ని, అచ్యుత పిశాత్రి అనే మహా పండితుడి దగ్గర వ్యాకరణాన్ని నేర్చుకున్నారు. ఇలా అన్ని శాస్త్రాలు నేర్చుకున్న నారాయణ భట్టతిరి వారు 16 సంవత్సరాలు వయసు వచ్చేసరికి పండితుడయ్యారు. ఈయన తన వ్యాకరణ గురువైన అచ్యుత పిశాత్రి మేనకోడలిని వివాహం చేసుకొని తిరూర్ సమీపంలోని త్రికండియూర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. కేరళలోని మాధవుడి చేత స్థాపించబడిన సంగమ గ్రామ పాఠశాలలో ఆఖరి గణిత శాస్త్రజ్ఞుడు నారాయణ భట్టతిరి. ఈయన పూర్వమీమాంస, ఉత్తర మీమాంసలకి వ్యాఖ్యాన గ్రంథాలు కూడా రచించారు. నారాయణీయం నారాయణ భట్టతిరి రచించిన సంస్కృతి స్తుతి కావ్యం శ్రీమన్నారాయణీయం. ఇందులో మొత్తం 1036 శ్లోకాలు ఉన్నాయి. ఇది 100 దశకాలుగా విభజించబడింది. ఒక్కొక్క దశకంలో 10 లేక 12 వరకు శ్లోకాలుంటాయి. ఈ పవిత్ర గ్రంథం క్రీస్తు శాఖ 1586లో రచించబడింది. ఇది 18,000 శ్లోకాలతో ఉన్న భాగవత పురాణానికి సంగ్రహ రూపం. నారాయణ భట్టతిరి గురువు పిశాత్రి కీళ్లవాతంతో బాధపడుతూ ఉండేవారు. గురువుగారి బాధను చూసి చెలించిపోయిన భట్టతిరి వారు వ్యాధిని తాను స్వీకరించారు. అదే ఆయనకి తాను ఇచ్చే గురుదక్షిణగా భావించారు. ఆ విధంగా తనకి సంక్రమించిన కీళ్లవాత వ్యాధిని పోగొట్టుకోవాలని గురువాయూర్ క్షేత్రానికి చేరి అక్కడ స్వామిని శ్రీకృష్ణుడి మీద రోజుకి 10 శ్లోకాలు అనగా రోజుకు ఒక దశకం చొప్పున 100 రోజుల్లో 1000కి పైగా శ్లోకాలను స్వామిపై రచించి ఆ శ్లోకాలతో స్వామిని స్తుతించారు. ప్రతి దశకం చివర శ్లోకంలో తనకున్న వాత వ్యాధిని తొలగించమని స్వామిని దీనంగా ప్రార్థించారు. ఈ విధంగా నారాయణ భట్టతిరి 100 దశకాలని పూర్తి చేశారు. చివరి దశకం పూర్తయ్యేసరికి ఆయనకున్న వాతరోగం సమూలంగా తొలగిపోయింది. వేణుగోపాల స్వామి ఆయనకు దర్శనమిచ్చి ఆయన వ్యాధిని పూర్తిగా తొలగించారు. శ్రీమన్నారాయణీయం రచించిన తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ నారాయణ భట్టతిరి వారితో నువ్వు ఆ ఆది పరాశక్తి యొక్క అనుగ్రహం కూడా పొందాలి, కాబట్టి నువ్వు ఆ ఆది పరాశక్తి మీద కూడా శ్లోకాలు రచించు అని చెప్పగా మూకోల భగవతి ఆలయానికి వెళ్ళి ఆ తల్లిని స్తుతిస్తూ 70 శ్లోకాలను రచించారు. అదే శ్రీపాద సప్తతి. శ్లోకాలు రచించిన తర్వాత ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో ముక్తిని పొందారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని ముక్తిశిల అని కూడా పిలుస్తారు. నారాయణ భట్టతిరి వారు తన 70 సంవత్సరాల వయసులో 70 శ్లోకాలు అమ్మ చరణాల మీద స్తుతిస్తూ వర్ణిస్తూ రచించి ముక్తిని పొందారు. కాబట్టి నారాయణం నేర్చుకున్న ప్రతి ఒక్కరు శ్రీపాద సప్తతి కూడా నేర్చుకొని చదివితే ఎంతో మంచిది. గురువాయూర్ దివ్యక్షేత్రం
దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ క్షేత్రం గురువాయూర్. కేరళలోని తిరుచూర్ జిల్లా గురువాయూర్లో వెలిసిన శ్రీకృష్ణ భగవానుడు గురువాయూరప్పన్గా ప్రసిద్ధమై భక్తజన కోటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ విగ్రహాన్ని పూర్వం వాసుదేవుడు పూజించాడని, శ్రీకృష్ణుడి విగ్రహం పాతాళ అంజనంతో మలచబడిందని ప్రతీతి. నిలబడిన స్థితిలో దర్శనమిస్తున్న స్వామి 4 చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మాలు గోచరిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఎలా దర్శనమిస్తున్నాడో అలాగే ఇక్కడ దర్శనమిస్తూ ఉండటం వలన గురువాయూర్ను భూలోక శ్రీవైకుంఠంగా కూడా పిలుస్తారు. అలాగే గురువాయూర్ కృష్ణుడిని నారాయణుడిగా కూడా సంభావిస్తారు. గురువాయూర్ శ్రీకృష్ణుడు మహమాన్వితమైన గురువాయూర్ క్షేత్రంలో శ్రీకృష్ణుడి రూపంలో అర్చించబడుతోంది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఇక్కడ పూజలందుకుంటున్న విగ్రహం అత్యంత ప్రాచీనమైనది. పూర్వం నారాయణుడు ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవునికి ప్రసాదించగా ఆయన సుతవుడనే మహర్షికి దాన్ని అందించాడు. కొంతకాలం తర్వాత సుతవుడు ఆ విగ్రహాన్ని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. కశ్యపుడు తిరిగి ఆ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి తండ్రి వాసుదేవునికి సమర్పించాడు. అలా వాసుదేవుడి ఆధీనంలోనికి వచ్చిన నారాయణుడి దివ్యమూర్తిని శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ప్రతిష్ఠించి స్వయంగా పూజించాడు. ద్వాపర యుగం అంతమయ్యే సమయంలో జలప్రళయం వచ్చి ఆ నగరం మునిగిపోయే స్థితికి చేరింది. అప్పుడు శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడి దివ్య విగ్రహాన్ని కాపాడాలని భావించి తన మిత్రుడైన ఉద్ధవుని పిలిచి అతనికి ఈ విగ్రహాన్ని అప్పగించి దేవగురువు బృహస్పతి సహాయంతో దాన్ని పరిరక్షించమని చెప్పాడు. ఉద్ధవుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత బృహస్పతికి, వాయుదేవుడికి అప్పగించాడు. ద్వాపరయుగం పరిసమాప్తమైన తర్వాత బృహస్పతి, వాయువు, ఉద్ధవుడు తమకు అప్పగించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించటానికి తగిన క్షేత్రం ఎక్కడ ఉంది అని అన్వేషించసాగారు. చివరికి పరమేశ్వరుడి సూచనతో పశ్చిమ సముద్ర తీరంలో అంబాపురం అనే గ్రామం సమీపంలో సరోవరం పక్కన నారాయణుడి దివ్యమూర్తిని స్థాపించారు. గురువు, వాయువు కలిపి స్థాపించడంతో ఆ దివ్యక్షేత్రానికి గురువాయూర్ అనే పేరు స్థిరపడింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే స్వయంగా ఇచ్చిన విగ్రహం అక్కడ ప్రతిష్ఠించబడటంతో ఆనాటి నుంచి గురువాయూర్ భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. పురాణ గాథల ప్రకారం గురువాయూర్ నాథుడు ఇక్కడ 5000 సంవత్సరాల నుంచి పూజించబడుతున్నాడు. అయితే ఈ విషయాన్ని నిరూపించే సరియైన చారిత్రక ఆధారాలు ఏవీ ప్రస్తుతం లభించటం లేదు. క్రీస్తు శక 4వ శతాబ్దానికి చెందిన తమిళ సాహిత్య గ్రంథం కోక సందేశం అనే దానిలో ఈ కురువాయూర్ అని పేర్కొనబడినది. తర్వాత 16వ శతాబ్దం అనగా నారాయణీయం రచన జరిగిన 50 సంవత్సరాల తర్వాత ఎన్నో ఆధారాలు కురువాయూరికి సంబంధించినవి లభించాయి. ప్రాచీన ద్రవిడ భాషలో కురువి అంటే సముద్రం అని అర్థం. ఈ గురువాయూర్ మలబార్ తీర ప్రాంతంలో ఉన్న ప్రదేశం కాబట్టి బహుశా ఆనాటి ప్రజలు ఈ ప్రాంతాన్ని కురువాయూర్ అని వ్యవహరించి ఉండవచ్చు. ప్రస్తుతం మనకి కనిపించే ప్రధాన దేవాలయం క్రీస్తు శక 1638లో నిర్మించబడినది. 16వ శతాబ్దం చివరి నాటికి కేరళలోని అత్యంత ప్రముఖమైన ఆలయంగా గురువాయూర్ ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయాన్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. గురువాయూర్ ఆలయం ఎంతో ప్రాచీనమైనది. పూర్వం ఒక పాండ్యరాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించగా ప్రస్తుతం మనకి కనిపించే ఆలయాన్ని క్రీస్తు శక 16-17వ శతాబ్దాలలో రూపొందించారని చరిత్రకారులు చెబుతున్నారు. తర్వాత ఎంతోమంది ధనికులు ఆలయ విస్తరణలో భాగంగా ఎన్నో మార్పులు చేశారు. గురువాయూర్ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న దీపస్తంభం క్రీస్తు శక 1836లో తిరువనంతపురానికి చెందిన భక్తుల చేత నిర్మించబడినది. గురువాయూర్ ఆలయానికి 2 ప్రధాన గోపురాలు ఉన్నాయి. ఒకటి తూర్పు
గోపురం, తూర్పు గోపురం మీద గురువాయూర్ని గురుపవనపురం అని సంబోధిస్తూ ఒక శాసనం ఉంది. రెండవదైన పడమర గోపురం 1747వ సంవత్సరంలో నిర్మించబడినది. గురువాయూర్ దేవాలయంలో పూజా కైంకర్యాలు చాలా నియమ నిబద్ధంగా జరుగుతాయి. దీనికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఒక ఏకాదశి నాడు జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు నారదుల వారితో కలిసి ఆకాశ మార్గంలో గురువాయూరు మీదుగా వెళ్తున్నారు. ఏదో ధ్యాసలో ఉన్న ఆదిశంకరులు గురువాయూర్ ఆలయాన్ని దాటి వెళ్తున్నాను అన్న విషయాన్ని గమనించలేదు. అయితే గురువాయూర్ కృష్ణమూర్తి ఊరుకోలేదు. వెంటనే ఆదిశంకరులు వారికి క్రిందకి దింపాలనుకున్నాడు. ఆయన కళా సంకల్పం కలగగానే ఆదిశంకరులు పైనుంచి సరాసరి క్రిందకి వచ్చి స్వామి ముందు నిలబడ్డారు. గురువాయూరప్ప దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే ఆదిశంకరులు వారికి ఎంతో ఆనందం కలిగింది. ఆయన హృదయం స్పందించింది. అదే భావావేశంలో స్వామిని స్తుతిస్తూ అప్పటికప్పుడు ఆశువుగా గోవిందాష్టకాన్ని రచించారు. ఆదిశంకరుల స్తోత్రం విని ఎంతో ఆనందించిన గురువాయూరప్ప తన ఆలయంలో నిత్యం అర్చించవలసిన విధుల్ని రూపొందించమని ఆదిశంకరుల్ని ఆదేశించారు. స్వామి ఆదేశం ప్రకారం ఆదిశంకరాచార్యులు వారు ఆలయంలో జరిగే నిత్య నైమిత్తికమైన పూజలు, ఉత్సవాలు ఒక క్రమ పద్ధతిలో రూపొందించగా నాటి నుంచి నేటి వరకు అవే విధానాలని ఏమాత్రం క్రమం తప్పకుండా ఆలయంలో ఆచరిస్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం మధ్య భాగంలో గురువాయూరప్పన్ కోవెల ఉంది. తూర్పు భాగంలో 1000 దీపాలతో కూడిన దీపస్తంభం ఉంది. ఆ పక్కనే రుద్రతీర్థమనబడే క్షేత్ర పుష్కరిణి ఉంది. ఈ తీర్థాన్ని ఆరాటు కళం అని కూడా అంటూ ఉంటారు. ఈ పుష్కరిణి దగ్గర స్త్రీలకు, పురుషులకు ప్రత్యేక స్నాన గదులు ఉన్నాయి. స్నానమాచరించిన తర్వాత పక్కనున్న భగవతీ కోవెలలో భగవతీ అమ్మవారిని దర్శించుకొని ప్రధానాలయ దర్శనానికి వెళ్ళవచ్చు. తూర్పు గోపుర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తే ఎడమ పక్కన పెద్ద త్రాసు కనిపిస్తుంది. ఇక్కడ కోరికలు తీరిన భక్తులు తమ బరువుకు తగ్గ ఫలాలను సమర్పించుకుంటూ ఉంటారు. ఇదే గురువాయూరు తులాభారంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న కొత్త దంపతులు జంటగా స్వామిని దర్శనాన్ని చేసుకునేందుకు అనుమతించరు. విడివిడిగా స్వామి దర్శనం చేసుకోవలసిందే. స్వామివారి ప్రధానాలయ ద్వారాలు అర్ధరాత్రి 2 గంటలకే తెరవబడతాయి. భక్తుల్ని క్యూ లైన్లో వదులుతారు. ప్రతిరోజు ఉదయం 3 గంటలకి గురువాయూరప్పనికి సుస్వరమైన నాదస్వర వాద్యంతో మేలుకొలుపు జరుగుతుంది. తర్వాత అదే రూపంతో దర్శనాన్ని భక్తులకి కలుగజేస్తారు. దీన్ని నిర్మాల్య దర్శనం అంటారు. రోజుకి 3 సార్లు ఆలయంలో శ్రీవేలి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో స్వామివారి ఉత్సవమూర్తిని ఏనుగు మీద ఎక్కించి ఆ ఏనుగుతో ఆలయ ప్రాకారం లోపల 3 సార్లు స్వామిని ప్రదక్షిణగా ఊరేగిస్తారు. మంచి వాద్యఘోషతో ఈ ఉత్సవం చూడముచ్చటగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి ఆలయం మూసే సమయంలో స్వామివారికి ఆ రోజు జరిగిన లావాదేవీలు, ఆర్థికపరమైన లెక్కలన్నీ తెలియజేస్తారు. ఈ ఆచారం ఎంతో ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉంది. అలాగే స్వామివారి ఆలయంలో తులాభారం వేసే ఆచారం కూడా ఉంది. భక్తులు తమ బరువుకి తగ్గ ఆభరణాలు లేదా పంచదార, బెల్లం, కొబ్బరికాయలు తదితర వస్తువులన్నీ తూచి వాటిని ఆలయానికి సమర్పిస్తూ ఉంటారు. గురువాయూరప్ప స్వామికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో అత్యంత వైభవంగా 10 రోజుల పాటు కుంభోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా ఏనుగుల ఉత్సవం. ప్రస్తుతం గురువాయూర్ దేవస్థానం వారి ఆధీనంలో 45 ఏనుగులు ఉన్నాయి. ఇవన్నీ భక్తులు కానుకగా ఇచ్చినవే. శ్రీ గురువాయూర్లో జరిగే మరొక గొప్ప ఉత్సవం గురువాయూర్ ఏకాదశి. ఇది వృశ్చిక మాసం అనగా నవంబర్, డిసెంబర్ నెలలో వస్తుంది. పురాణ కథనం ప్రకారం పూర్వం దేవేంద్రుడు కామదేవునితో సహా గురువాయూరుకి వచ్చి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి శ్రీకృష్ణుడి ఆశీస్సులు పొందాడట. ఈ ఏకాదశి పర్వదినం రోజు కాశీ, బదరి, శబరిగిరి
పళని వంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, గంగా యమున వంటి పుణ్యనదులు గురువాయూరికి వచ్చేస్తాయట. గురువాయూర్లో ప్రతిరోజు పండగే. స్వామికి సాయంకాలం మాత్రమే దీపారాధన చేస్తారు. దీపారాధన తర్వాత కర్పూర హారతి ఆరాధన. ఈ ఆరాధనకు కాస్త ముందు కృష్ణుని సర్వాలంకార భూషితుడిగా చేస్తారు. అనంతరం 8 రకాలైన మూలికలతో తిరుప్పుగై అంటూ ధూపం వేస్తారు. ధూపం వేస్తున్నప్పుడు వెలువడే పొగను పీలిస్తే ఆయురారోగ్యదాయకమని భక్తుల విశ్వాసం. గురువాయూరప్పన్కు పలు రకాలైన అభిషేకాలు చేస్తారు. పాలాభిషేకం, పన్నీరాభిషేకం, కొబ్బరి నీళ్లతో అభిషేకం, పంచగవ్యం, చందనాభిషేకం అంటూ స్వామికి చేసే అభిషేకాలు ఎంతో విశిష్టమైనవి. ఇక్కడ కళభం అనే పూజ అత్యంత ప్రసిద్ధి చెందినది. చందనం, కర్పూరం, పన్నీరు, కుంకుమ పువ్వులను కలిపి తయారు చేసే కళభం. ఈ మిశ్రమాన్ని మూల విరాటుకు అద్ది ఆ తర్వాత భక్తులకు పంచుతూ ఉంటారు. దీనిని భక్తులు భక్తి పారవస్యంతో తమ శరీరాలకు పూసుకుంటూ ఉంటారు. గురువాయూర్లో నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలో ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగే ఉత్సవాలు 10 రోజుల పాటు కోలాహలంగా జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా జరిగే ఏనుగులు పరుగు పందెం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గురువాయూర్ దేవస్థానానికి 45 ఏనుగులు ఉన్నాయి. ఇవన్నీ భక్తులచే స్వామికి బహుకరించబడినవి. గురువాయూరప్పన్ కోవెల ఏనుగులతో ఎంతో కీర్తి పొందినది. పద్మనాభన్, కేశవన్ అనే 2 ఏనుగులు. వీటితో స్వామిపై అత్యంత భక్తిగల పద్మనాభన్ అనే ఏనుగు స్వామి పూజలలో అత్యంత ఉత్సాహంతో పాల్గొంటుంది. ఈ ఏనుగు పద్మనాభన్ స్వామి భక్తికి మురిసిపోయిన కొందరు భక్తులు ఆ గజరాజుకు బంగారు ఆభరణాలు సైతం బహుకరించారు. 1931 సంవత్సరంలో పద్మనాభన్ అనే ఏనుగు మరణించినప్పుడు గురువాయూరప్పన్ ఆలయంలో జరిగిన విశేషం భక్తులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తివేసింది. స్వామికి పూయబడిన చందనం 2గా చీలిపోయి 2 ముక్కలు కింద పడిపోయాయి. ఇప్పటికీ పద్మనాభన్ దంతాలను ఆలయంలో చూడవచ్చు. అలాగే 1922లో నీలాంబూర్ రాజావారు కేశవన్ అనే ఏనుగును స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు. స్వామిపై అపరిమితమైన భక్తిని పెంచుకున్న కేశవన్ ప్రతి ఉత్సవంలో సమధికోత్సాహంతో పాల్గొంటూ ఉండేది. 1976లో ఓ నవమి రోజు అస్వస్థకు గురైన కేశవన్ దశమి రోజున స్నానాదికాలు తానే ముగించుకుంది. అప్పటి నుంచి స్వామి వైపు చూస్తూనే తన తొండాన్ని ఆ వైపు పెట్టి పడుకున్న కేశవన్ ఏకాదశి రోజు తుది శ్వాస విడిచింది. శ్రీకృష్ణ పరమాత్మ తన సన్నిధిలో కేశవన్కు మోక్షాన్ని ప్రసాదించారు. శ్రీ గురువాయూరప్పన్ మహిమలు కోకొల్లలు. పాము కాటు నుంచి తప్పించుకున్న రాజు. కలియుగం ప్రారంభంలో శ్రీ గురువాయూర్ ఆలయం నిర్మించబడినది. కాల ప్రభావంతో ఆ ప్రాచీన ఆలయం బాగా శిథిలమవగా ఆ ఆలయాన్ని ఒక పాండ్యరాజు పునర్నిర్మించాడు. ఒకరోజు ఆ పాండ్యరాజు ఆస్థాన జ్యోతిష్యుడు ఆయన జాతకాన్ని పరిశీలించి, రాజా, అతి త్వరలో తమరు పాము కాటుకి గురై మరణిస్తారు, జాగ్రత్త అని హెచ్చరించాడు. దానితో భయపడిన పాండ్యరాజు పురోహితుల సలహా విని మహిమాన్వితమైన గురువాయూర్ క్షేత్రానికి చేరి అక్కడ కొన్నాళ్ళు స్వామిని సేవిస్తూ కాలం గడిపాడు. 10 నెలల తర్వాత తిరిగి తన రాజ్యానికి వచ్చి తన జ్యోతిష్యుడు పిలిచి, చూసావా, నాకేం జరగలేదు, నీ జ్యోతిష్యం తప్పు అని నిందించాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు, రాజా, తమరు పాము కాటికి గురైన విషయం సత్యం, కానీ మీకు మరణం ఎందుకు సంభవించలేదంటే గురువాయూర్ లాంటి మహిమాన్వితమైన క్షేత్రంలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ఉన్నందువలన మీకు పాము విషం ఎక్కలేదు, అందుకే తమరు జీవించారు. కావాలంటే ఇదిగో మీ పాదాల మీద ఉన్న పాము ఘాటును చూడండి అని చూపించాడు. జ్యోతిష్యుడు మాటలు విని తన కాళ్ల మీద ఉన్న పాము ఘాట్లను చూసి పాండ్యరాజు ఆశ్చర్యపోయి గురువాయూరప్పన్ని
పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఆనాటి నుంచి తీవ్రమైన కష్టాలు, దోషాలు, దీర్ఘ వ్యాధులు ఉన్నవారు గురువాయూరప్పన్ను సేవించి తమ తమ బాధలు పోగొట్టుకుంటూ ఉన్నారు. కొమ్ములున్న కొబ్బరికాయ. గురువాయూరప్పన్ తన భక్తులను అనుగ్రహించడంలో అగ్రగణ్యుడు. ఒకసారి రైతు కొబ్బరి తోటను వేస్తూ తన తోటలో ప్రతి చెట్టుకు కాసిన మొదటి కాయను స్వామికి సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. స్వామి అనుగ్రహం వల్ల మంచి దిగుబడి రావడంతో మొదటిగా కాసిన కొబ్బరికాయలను బండిలో వేసుకుని గురువాయూరుకి బయలుదేరాడు. మార్గ మధ్యలో ఆ రైతును అడ్డగించిన దొంగలు కొబ్బరికాయలు అపహరించేందుకు సిద్ధమయ్యారు. ఆ కొబ్బరికాయలు స్వామికి అర్పించవలసిందేనని రైతు చెప్పడంతో ఒక దొంగ, మిగతా కొబ్బరికాయల కంటే ఈ కొబ్బరికాయలు గొప్పవా ఏంటి, ఈ కాయలకేమైనా కొమ్ములు మొలిచాయా అంటూ ఎగతాళిగా నవ్వుతూ కొబ్బరికాయల గోత్రాన్ని తాగడంతో కొబ్బరికాయలు చెల్లాచెదురైపోయాయి. ఆశ్చర్యం, ఆ కొబ్బరికాయలన్నిటికీ కొమ్ములున్నాయి. ఇప్పటికీ గురువాయూరప్పన్ దేవస్థానంలో కొమ్ములున్న కొబ్బరికాయను చూడవచ్చు. చెంబై వైద్యనాథ ఆయర్ అనే సంగీత విద్వాంసునికి గొంతు పోయింది. ఎంతోమంది వైద్యులకు చూపించినప్పటికీ ఫలితం కనిపించలేదు. చివరకు గురువాయూరప్పన్ను వేడుకున్న తర్వాత వైద్యనాథ్ ఆయర్కు గొంతు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎన్నో వందల కచేరీలను చేశారు. అనంతరామ దీక్షితార్ ఆధునిక కాలంలో ఉపన్యాస కేసరి అని ప్రసిద్ధి చెందిన శంగలీపురం అనంతరామ దీక్షితార్ అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకు కుష్టి వ్యాధి సోకింది. గురువాయూరప్పన్ అనుగ్రహంతో ఆయనకి ఆ వ్యాధి తగ్గిపోయింది. ఆ స్వామి లీలలు కోకల్లలు. మంజుల చెట్టు. గురువాయూర్ ఆలయానికి కాస్త దూరంలో ఓ మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద మంజుల అనే ఒక అమ్మాయి స్వామికి రోజు ఒక దండను అల్లి సమర్పించుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ అమ్మాయి ఆలస్యంగా వచ్చింది. అప్పటికే ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి. స్వామికి మాల సమర్పించుకోలేకపోయానన్న దుఃఖంతో కూర్చున్న మంజులని చూసిన ఆలయ పూజారి దండను మర్రి చెట్టుకు తగిలించమని చెప్పాడు. స్వామి ఆ దండను తప్పక తీసుకుంటాడని పూజారి పలికాడు. ఆ పిల్ల పూజారి చెప్పిన దండను తెచ్చి అక్కడున్న చెట్టుకు తగిలించి వెళ్ళింది. మర్నాడు ఉదయం ఆలయ ద్వారాలను తెరిచిన పూజారికి ఆ పిల్ల మంజుల వేసిన దండ స్వామి మెడలో వేలాడుతూ ఉండటం కనిపించింది. అప్పటి నుంచి ఆ మర్రి చెట్టు మంజుల చెట్టుగా పిలువబడుతూ ఉంది. మరొక లీల. పళ్ళు దుకాణదారుడికి గురువాయూరప్పన్ దర్శనం. గురువాయూర్ ఆలయం సమీపంలో ఒక బీద పిల్లవాడు ఉండేవాడు. అతడికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. ఏదైనా తినేది కొనటానికి అతడి దగ్గర డబ్బు లేదు. ఆ బాలుడు గురువాయూరప్పన్కి పరమభక్తుడు. ఆకలి బాధ తాళలేక ఆలయ సమీపంలో ఉన్న ఒక అరటిపండు దుకాణంలోకి చొరబడి ఒక అరటిపండు దొంగలించాడు. నెమ్మదిగా ఆలయంలోకి చేరి స్వామి హుండీలో సగం అరటిపండు ముక్కను వేసి మిగిలిన సగం తాను తిన్నాడు. ఇది గమనించిన దుకాణం యజమాని ఆ బాలుణ్ణి పిలిచి కొంచెం మందలించి, దొంగతనం చేయడం చాలా తప్పు కనుక నువ్వు గురువాయూరప్పన్ ఆలయం చుట్టూ 100 ప్రదక్షిణాలు చెయ్యి అని శిక్ష విధించాడు. ఆ బాలుడు సరేనని స్వామిని తలుచుకుంటూ ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాడు. దుకాణం యజమాని అతన్నే గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆశ్చర్యకరంగా గురువాయూర్ కృష్ణుడు కూడా ఆ బాలుడితో పాటు ప్రదక్షిణాలు చేస్తూ అతడికి కనిపించాడు. ఇదంతా చాలా వింతగా ఉందే, ఇదంతా బహుశా నా భ్రమ అని కళ్ళు నులుపుకుంటూ ఆ దుకాణం యజమాని మళ్ళీ చూశాడు. అది భ్రాంతి కాదు. ఆ రోజు రాత్రి గురువాయూరప్పన్ అతడి కలలో కనిపించి, ఓయి నీవు చూసినది నిజమే, నేను స్వయంగా ఆ బాలుడితో పాటు ప్రదక్షిణాలు చేశాను. ఎందుకంటే ఆ పిల్లవాడు చేసిన దొంగతనంలో నాకు సగభాగం ఉంది కదా, కనుక అతడితో నీవు విధించిన శిక్షలో నేను కూడా భాగం పంచుకున్నాను అని చెప్పి అదృశ్యమయ్యారు ఆ గురువాయూరప్పన్. మరొక లీల. స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం.
ఇంతటి ప్రాచుర్యం పొందిన గురువాయూర్ ఆలయంలో 1970వ సంవత్సరంలో ఒక ప్రధాన ఉత్సవం జరిగే సమయంలో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చాలా వరకు ఆలయం పాడైపోయింది. తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించటానికి అప్పటి దేవస్థానం వారు పూనుకోగా కంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1973 నాటికి ఆలయం తిరిగి సర్వాంగ సుందరంగా రూపొందింది. అయితే అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ఆలయంలో ఉన్న గురువాయూరప్పన్, గణపతి, అయ్యప్ప, భగవతి విగ్రహాలు ఏమాత్రం చెక్కు చెదరలేదు. అదే ఆనాటి విశేషం. స్వామి మహిమ అని భక్తులు నేటికీ చెప్పుకుంటారు. మరొక లీల నారాయణీయం జ్ఞానమప్పన్. గురువాయూరప్పన్ కీర్తిని గానం చేసిన కవులలో పూందనం నంబూద్రి ఒకరు. ఈయన మలయాళంలో జ్ఞానమప్పన్ అనే కావ్యాన్ని రచించారు. జ్ఞానమప్పన్ రచన చేసిన నంబూద్రి మెప్పుటూరు నారాయణ భట్టతీరి దగ్గరికి వెళ్ళి తన గ్రంథానికి మెరుగులు దిద్దాల్సిందిగా కోరాడు. అయితే గురువాయూరప్పన్కు సంస్కృత గ్రంథాలు తప్ప మలయాళ గ్రంథాలు నచ్చవని గ్రంథ విమర్శ చేయడానికి తిరస్కరించారు నారాయణ భట్టతీరి వారు. ఆ తిరస్కారానికి కృంగిపోయిన నంబూద్రి గురువాయూరప్పన్ ముందుకు వెళ్ళి మోకరిల్లి ఎంతో బాధపడ్డాడు. ఇక ఆ రోజు రాత్రే నారాయణాన్ని గానం చేయడానికి ఉపక్రమించిన నారాయణ భట్టతీరి ముందు ఒక 10 ఏళ్ల బాలుడు ప్రత్యక్షమై నారాయణ భట్టతీరి సంస్కృత శ్లోకంలో తప్పును చూపాడు. అలా 2వ శ్లోకంలో 2 తప్పులు, 3వ శ్లోకంలో 3 తప్పులు, 10వ శ్లోకంలో 10 తప్పులు అంటూ ఎత్తి చూపసాగాడు. వెంటనే ఆ బాలుడు సాక్షాత్ గురువాయూరప్పనేనని తెలుసుకున్న నారాయణ భట్టతీరి స్వామి కాళ్లపై శరణు వేడుకొని పరుగు పరుగున నంబూద్రి ఇంటికి వెళ్ళి జ్ఞానమప్పన్ కావ్యాన్ని పరిశీలించాడు. అందులో మచ్చుకైన తప్పులు కనిపించలేదు. అలా గురువాయూరప్పన్ స్వామి ఆ ఇద్దరు కవులకు దర్శనమిచ్చి మోక్ష ప్రాప్తిని కలిగించారు. జై గురువాయూరప్పన్, జై శ్రీకృష్ణ. మనం నారాయణం శ్లోకాలు చదివితే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో మనం ఇప్పటి నుంచి నారాయణం దశకాల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటూ దానికి రెట్టింపు ఫలితాన్ని ఆ గురువాయూరప్పనైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి ఈ నారాయణం శ్లోకాల తాలూకా అర్థాన్ని చెప్పేది నేనైనా ఆ స్వామి నా చేత అందరికీ విపులంగా వివరంగా అర్థమయ్యేలా చెప్పించాలని మనస్ఫూర్తిగా ఆ గురువాయూరప్పన్ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. అందరూ కూడా ఈ నారాయణీయం శ్లోకాల తాలూకా అర్థాన్ని తెలుసుకుంటూ ఈ వీడియోలు అన్నీ కూడా ఇంట్రెస్ట్గా వినాలని, ఆ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని, అదేవిధంగా అందరికీ కూడా నారాయణం చదువుతుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ నారాయణం శ్లోకాల తాలూకా అర్థాన్ని వింటే దానికి రెట్టింపు ఫలితం, దానికి రెట్టింపు శక్తి ఆ గురువాయూరప్పన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ శ్రద్ధగా వింటారని భావిస్తూ జై గురువాయూరప్పన్, జై శ్రీకృష్ణ.